హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఆయన నా కోసం అని చెప్పేసి కొబ్బరి పాలతో చికెన్ కర్రీ చేశారు. ఇది మా హస్బెండ్ స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. చాలా బాగా చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కసారి ఇది ఇంట్లో చేసుకొని టేస్ట్ చూసారనుకోండి, అస్సలు మర్చిపోయే ముచ్చటే లేదు. అంత బాగుంటుంది. కాకపోతే ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలంటారు. ఆ పద్ధతి ప్రకారం అని ఎందుకు అంటున్నా అనేది నేను మళ్ళీ మీకు వీడియోలో మధ్యలో చెప్తాను. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కాజు విషయానికి వస్తే మేము తెచ్చుకున్న చికెన్ క్వాంటిటీ 1 kg. 1 kgకి నేను 10 నుంచి 15 కాజులని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాము. పౌడర్ అనేది చాలా ఫైన్గా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసింది ఈ కూరకి ప్రాణం పోసే ఇంగ్రీడియంట్. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి ప్యూర్ మిల్క్ని తీయాలండి. ప్యూర్ మిల్క్ని మీరు ఒక చెన్నీలో కానీ ఒక క్లాత్లో కానీ వేసుకొని తీయాలి. అసలు కొబ్బరి కింద రావద్దు, ప్యూర్ మిల్క్ మాత్రమే దిగాలన్నమాట. కొబ్బరి వస్తే ఆ టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. మళ్ళీ అట్లా వద్దు, ఓన్లీ ప్యూర్ కోకోనట్ మిల్క్ మాత్రమే రావాలి. ఆ మిల్క్ని పక్కకు పెట్టుకొని ఆ పేస్ట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిల్క్ని తీయండి. ఇది వచ్చేసి వాటర్ యాడ్ చేసి నాకు వచ్చిన మిల్క్ అన్నమాట. అర్థమైంది కదా డీటెయిల్డ్గా. ఫస్ట్ తీసిన మిల్క్ వచ్చేసి, అంటే ఈ రౌండ్ బౌల్లో ఉన్నది మిల్క్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ మిల్క్. ఇది వచ్చేసి ఆ కొబ్బరి పేస్ట్లోనే మళ్ళీ వాటర్ పోసి తీసిన మిల్క్. ఇక్కడ అస్సలు గడబడి కావద్దు, ముందే చెప్తున్నా, లేదంటే కర్రీ మొత్తం గడబడి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నన్ను అస్సలు అనద్దు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని, ఆనియన్ కొంచెం బ్రౌన్ అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, దాని తర్వాత చికెన్, సాల్ట్ వేసుకొని కొంచెం సాతే చేసుకోండి. సాతే అంటే ఏం లేదు, ఒక్క 5 నిమిషాలు ముక్క తెల్లబడేంత వరకు కింది మీది కలుపుకోవడం అనమాట. ఆ కలుపుకున్నాక కరివేపాకు అనేది కంపల్సరీ వేయండి. ఎంత వేస్తే అంత ఫ్లేవర్ ఈ కర్రీకి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ వేసుకొని 15 minutes మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాక కొంచెం నీళ్ళు ఊరుతాయి అందులో. ఆ నీళ్ళు ఊరినప్పుడు చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి అండ్ కారం వేసుకోండి. అండ్ కారం ఏంది ఇంత తక్కువ వేసుకున్నారని అనద్దు, అది గొడ్డు కారము, చాలా కారం అవుతుంది. అండ్ మిర్చి కూడా చాలా తేజ్ ఉండే, అందుకనే మేము కొంచెం కారం తక్కువ వేసినాము. మీరు మాత్రం మీకు తగ్గట్టుగా మీరు ఎంత టేస్ట్ని టాలరేట్ చేయగలుగుతారు, ఎంత కారంని, అంటే ఎంత హాట్ అనేది మీరు టాలరేట్ చేయగలిగితే అంత కారంని మీరు యాడ్ చేసుకోండి. మసాలా కూడా ఎంత స్పైసీ మీరు తినగలిగితే అంత స్పైసీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వేస్తున్న మిల్క్ గుర్తుంది కదా, ఆ స్క్వైర్ దాంట్లో ఉన్నది, అంటే నీళ్ళతో తీసిన కోకోనట్ మిల్క్, పేస్ట్లో వాటర్ పోసి తీసిన కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు 20 minutes మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఈ గీజర్డ్ అనేది ఏదైతే ఉందో, అంటే కందనకాయ అనేది కరకరలాడద్దు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కందనకాయ కరకరలాడేలాగా ఉంది అంటే ఆ కూర సరిగ్గా కుక్ కాలేదని అర్థము. చికెన్ అనేది కంపల్సరీ 45 minutes అనేది కుక్ చేయాలండి, లేదంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా మీకు స్టమక్లోకి వెళ్ళినాక చాలా స్లోగా రోగాన్ని బిల్ట్ చేస్తుంది. దాని తర్వాత టమాటో, కాజు పొడి అండ్ ఫస్ట్ తీసిన కోకోనట్ మిల్క్ వేసి ఒక 20 minutes వదిలేస్తే కూర రెడీ అయిపోయింది. చూసినారు కదా, ఇంకా కూర రెడీ అయితే నేను ఊకుంటానా. ఆల్రెడీ గిన్నెలో అన్నం వేసుకొని రెడీగా కూర్చున్నా, ఆనియన్స్ కట్ చేసుకొని. రాగానే నా ఆస్తి భాగంలో నాకు వచ్చిన నా లెగ్ పీస్ నేను వేసేసుకొని అట్లా పీస్ని ఎంత సాఫ్ట్ అయిందనేది మీకు చూయించినాక ఒక్క ముద్ద అట్లా కలుపుకొని ఆనియన్ పెట్టుకొని ఇంకా నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. ఒక్కసారి నన్ను నమ్మండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, అట్లా స్వర్గానికి వెళ్ళిపోతారు. అసలు కేక్ అంటే కేకా, అందులో హస్బెండ్ చేస్తే ఇంకా కేక్ అని చెప్పాలి, అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారు కదా. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంటగా మాత్రం కొట్టడం మర్చిపోవద్దు.